కూలీల ఓట్లు 70-80% ఉంటుంది వ్యవసాయంలో. రైతు కూలీలు కానీ కౌలు రైతులు కానీ వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరని భయంతోనే ఇంతవరకు ఆగారు ఏ ప్రభుత్వం అయినా సరే. ఇప్పుడు అమల్లో చేసింది అనుకోండి అద్భుతం. పవన్ కళ్యాణ్ ఉద్దేశం మంచిది, అది జరగాలని ఎన్నోసార్లు మాట్లాడిన వాళ్ళు మళ్ళాంటి వాళ్ళు. కానీ ఈ రాజకీయ ఓట్ల టాక్టిక్స్ వల్ల ఆగింది. ఇప్పుడు మరి ఏం చేస్తారో చూడాలి. అంటే ఆచరణకు వచ్చేసరికి ఈ పాయింట్ ఒకటి, ఇప్పుడు మామూలుగా ఉపాధి హామీ అంటే ఎన్ఆర్జీఎస్ నిధులు కేంద్రం నుంచి వచ్చే దాన్ని బట్టి వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు ఉద్యానవన శాఖ గనక అనుసంధానం చేస్తే ఆ నిధులను ఇటు డైవర్ట్ చేస్తారా? వ్యవసాయ శాఖ నిధులు సపరేట్ గా ఉంటాయి కదా, అటవీ శాఖ నిధులు సపరేట్ గా? అదేం లేదు. ఇప్పుడు కూలీ దాంట్లో చేస్తే, వ్యవసాయ పొలంలో పని చేస్తే డబ్బులు ప్రభుత్వం ఇస్తుందని, అంటే వాళ్ళకి డబ్బులు లేకుండా పని చేయించుకోమని రైతుకి. అక్కడ ఎంతవరకు సాధ్యం అంటున్నా నేను. అవును, ప్రాక్టికల్ గా అది సాధ్యపడితే అద్భుతం. అదే అవును. ఇంకోటి అక్కడ దీంట్లో వచ్చేది 250 ఎంత వస్తుంది అంతే. అవును అంతే ఉపాధి హామీకి. అదే వాళ్ళ దగ్గర నుంచి 500 తీసుకుంటారు. 500 వద్దు 250 వాళ్ళ దగ్గర పని చేస్తామంటారా? అదే కదా, ఇదో పెద్ద ఇష్యూ అన్నమాట, చర్చ. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. కానీ ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే ఆలోచనే పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖలకు సంబంధించి. అధికారులు సహకరించాలి, ఆయనకు సంబంధించిన